డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. సీఎం రేవంత్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్లతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన ప్రాజెక్టులపై చర్చించారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్ర అనుమతి ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రిని కోరారు. దీనివల్ల గ్రావిటీ ద్వారా నీటి సరఫరా సాధ్యమై విద్యుత్ వ్యయం తగ్గుతుందని వివరించారు. ఈ అంశంపై తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అనంతరం కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను కలిసిన సీఎం పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మసాగర్, గౌరవెల్లి, డిండి ప్రాజెక్టులకు పెండింగ్లో ఉన్న పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనుమతుల ఆలస్యం వల్ల వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులు నిలిచిపోయాయని, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. తెలంగాణ నీటి హక్కులపై మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమావేశం ఏపీ ప్రయోజనాల కోసమే నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు. తెలంగాణ భవిష్యత్తును దెబ్బతీసేలా కుట్రలు జరుగుతున్నాయన్నారు. సీఎం రేవంత్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు రేవంత్ కప్పం కడుతున్నారా లేక గురుదక్షిణ చెల్లిస్తున్నారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ఏ ఒక్కరికైనా కడుపు మండిపోతుంది, రక్తం మరిగిపోతుంది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఆ ఎజెండా వస్తే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసే విధంగా, తెలంగాణకు సాగునీరు దక్కకుండా అంత కుట్రలతో కూడినటువంటి ఎజెండా వస్తే రేవంత్ రెడ్డి గుడ్డి గుర్రం పళ్ళు దొమ్ముతుండా, లేదు మొత్తం తెలంగాణ నీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టదలుచుకున్నాడా? ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్రం కలిసే ఈరోజు తెలంగాణ గొంతు కొయ్యాలని చూస్తా ఉన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడే బాధ్యత తెలంగాణ మంత్రిగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ఉందా లేదా? తెలంగాణ బీజేపీ ఎంపీలు మరి తెలంగాణ హక్కులు కాపాడడానికి ముందుకొస్తారా రారా? అసలు జీఆర్ఎంబీ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఒక చిన్న పార్ట్, వృక్షానికి ఒక ఆకు లాంటిది. అసలు జీఆర్ఎంబీ కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా నిర్దేశిస్తుంది? కుక్క తోకనాడిస్తుందా, తోక కుక్కనాడిస్తుందా? కేంద్ర ప్రభుత్వం పెద్దదా, జీఆర్ఎంబీ పెద్దదా? సగం తెలంగాణ ఆగమైపోతుంది. హైదరాబాద్కు మంచినీళ్ళు దొరకవు, ఖమ్మం జిల్లా ఆగమైపోతుంది. మీకైనా సోయి ఉందా? మీరు పరిపాలన చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం చైర్మన్గా ఉంటే ఒకవైపు తెలంగాణ ఇంజనీర్లు ఉంటారు, అందులో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు కూడా ఉంటారు. మరి జీఆర్ఎంబీలో ఈ ఎజెండా తయారైతుంటే తెలంగాణ ఇంజనీర్లకు పట్టి లేదా? తెలంగాణ ఇంజనీర్లు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడా? అసలు ఈ ఎజెండా ఎట్లా వచ్చింది? ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్కి ఎక్కడిది? ఇది ఎజెండాలో పెట్టే దమ్ము జీఆర్ఎంబీకి ఎక్కడిది? అంటే ఏం తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు? త్యాగాల పునాదుల మీద, పోరాటాల మీద సాధించుకున్న ఈ తెలంగాణ నీళ్ల కోసం జరిగిన ఈ ఉద్యమంలో ఇవాళ కేసీఆర్ గారు కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు మేము అనుమతులు తెచ్చినాం. తెచ్చిన అనుమతులు రద్దయితాయా? ముఖ్యమంత్రి ఇవాళ ఒక బొమ్మలాగా కూర్చుంటే, ముఖ్యమంత్రి లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుంది? నువ్వు ఇవాళ ఉంటావు, రేపు పోతావు. రాష్ట్రం శాశ్వతం, ప్రజలు శాశ్వతం. నీళ్లు అనేది జీవితం, నీళ్లు లేని జీవితమే ఉండదు. ఇలా ముఖ్యమంత్రిగా ఆ కుర్చీలో కూర్చొని రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉన్నారు. నీ స్వార్థం కోసమో, నీ రాజకీయాల కోసమో తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టకండి. చరిత్రహీనుడుగా, ద్రోహిగా మిగిలిపోవద్దని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా స్పందించండి, ఈ ఎజెండాను రద్దు చేయించండి, తెలంగాణ హక్కులు కాపాడండి. మరి మీ దృష్టికి వచ్చి మీరు మౌనంగా ఉన్నారా? మీరు లోపాయికారి ఒప్పందంతోనే ఇదంతా వచ్చిందా? రాకపోతే తక్షణమే స్పందించి ఇప్పటికైనా మేల్కొనండి. బేషిజాలు, రాజకీయాలు పక్కన పెట్టండి. రాష్ట్ర టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావుపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్నారు. లీగల్ నోటీసులకు సమాధానమిస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్. హరీష్ రావు ఏం పూజలు చేశారో స్పష్టత ఇవ్వాలన్నారు. ఇలాంటి పూజలు చేయటం రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరం కాదన్నారు. తమ ప్రభుత్వం, రాష్ట్రం బాగుండాలని పూజలు చేస్తున్నామన్నారు. లీగల్ నోటీసులపై సరైన సమయంలో సమాధానం చెప్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
నేను చిన్న చెప్పింది ఇవాళ ఈ గుళ్ళో నేను దర్శనం చేసుకొని వాస్తుగా ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాను. హరీష్ రావు గారు మన రాష్ట్రంలో కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇతర పూజలకి ఆనవాయితీగా పేరుబడిలో ఉన్నటువంటి గుళ్ళలో పూజలు చేశారు. మంచి కోరుకోకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకోకుండా వేరే రకమైనటువంటి కోరికలు కోరినారు. కాబట్టి దాని మీద వారు స్పష్టత ఇవ్వాలని అడగడం జరిగింది. వారు ఫలానా తేదీల్లో ఫలానా గుళ్ళలోకి పోయారు, పూజలు చేశారు, ఏం కోరుకున్నారో హరీష్ రావు స్పష్టత ఇవ్వాలి. ఆయన ఎప్పుడు తిరుపతి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా పత్రికతో మాట్లాడతారు. మరి గోప్యంగా ఈ గుళ్ళకి ఎందుకు వెళ్ళినట్టు? మాకు మూఢ నమ్మకాల మీద నమ్మకం లేకపోయినా ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, పలుమార్లు ప్రజల మన్ననలు పొంది ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన వ్యక్తి ఈ రకంగా గుప్తంగా అలాంటి నానుడినటువంటి గుళ్ళలో పూజలు చేయడాన్ని మేము ఆక్షేపించాం. నాకు లీగల్ నోటీస్ ఇచ్చినారు. అనే సమయంలో జవాబు చెప్తాను. ఎవరి మీద ఎవరికి, ముఖ్యంగా మాకు వ్యక్తిగత కక్షలు లేవు. రాష్ట్ర ప్రజల అవసరాల దృష్ట్యా, రాష్ట్రం యొక్క అభివృద్ధి దృష్ట్యానే మేము మాట్లాడుతూ ఉన్నాం. స్వపక్షమైన ప్రతిపక్షమైన అందరినీ గౌరవించే మాట్లాడతాం. కానీ ఇలాంటి పూజలు రాష్ట్రానికి శ్రేయస్కరం కాదనే మాట మాత్రం నిన్న చెప్పడం జరిగింది. హైదరాబాద్ నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ పరిశీలించారు. చెంచల్గూడ జైలు నుంచి ఓవైసీ హాస్పిటల్ వరకు చెంపాపేటకు మరో లైన్తో 680 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా ఈ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ పనులు 680 కోట్లతో తీసుకున్నటువంటి బ్రిడ్జ్ పనులు ఇక్కడ చెంచల్గూడ జైలు నుంచి ఓవైసీ చౌరస్తా దాకా, హాస్పిటల్స్ దాకా, చెంపాపేటకు ఒక లైన్ తోటి 620 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క ప్రాజెక్టు పూర్తయింది. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారితో దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దీని వల్ల సంతోషాలు కావచ్చు, చెంచల్గూడ జైలు కావచ్చు, దాని తదుపరి ఇవన్నీ కూడా సైదాబాద్ వీటన్నిటికీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే గంట సమయం పట్టేది 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళిపోవడానికి సౌకర్యంగా ఉంటది. దీంతో పాటు ముసరం బాగ్ సంబంధించిన బ్రిడ్జ్ను కూడా పూర్తి చేసి ఈ రెండును త్వరలో ప్రజలకు అందజేసే విధంగా వారు ఉపయోగించుకునే విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు గౌరవ మంత్రి అజరుద్దీన్ గారు చెప్తున్నారు, దీనికి అప్రోచ్ రోడ్, ఎందుకంటే దీని పైకి బస్సులు రావు కాబట్టి పక్కన అప్రోచ్ రోడ్ ప్రభుత్వ స్థలాలే కాబట్టి వాటిని కూడా కొంత వెడల్పు చేసి ప్రజలకు ఉండేటువంటి అసౌకర్యాన్ని తొలగించడం జరుగుతుంది. ఇవి చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే వాటిని ముఖ్యమంత్రి గారు, హైదరాబాద్ నగరం పెరుగుతున్నటువంటి నగరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, ప్రయాణికులకు అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఆలోచనతోటి ఈరోజు అక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర తీసుకున్నా, ఇంకెక్కడ తీసుకున్నా పెండింగ్ లో ఉన్నాయని అన్నిటిని కూడా వేగవంతంగా పూర్తి చేస్తా ఉన్నాం. హైదరాబాద్ గాంధీ భవన్లో ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతలు ఆందోళన దిగారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. డీసీసీసీ హటావో, కాంగ్రెస్ బచావో అంటూ నినాదాలు చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేతలను కాపాడాలని కోరుతూ మంత్రి సీతక్కకు వినతి పత్రం అందించారు. పార్టీ బలోపేతం కోసం జిల్లా నాయకత్వంలో మార్పులు చేయాలని వారు కోరినట్టు తెలుస్తోంది. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై కీలక సమీక్ష నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రాజెక్టు ద్వారా ఏకంగా 9.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా 3.50 లక్షల కోట్ల ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేట్ రంగం నుంచి 6 లక్షల కోట్ల వరకు రాబట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బేసిటీ ప్రాజెక్టును తీసుకొని సూక్ష్మస్థాయి ప్రణాళికలతో విశాఖ రీజియన్లోని ప్రతి ప్రాంతాన్ని, ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. హెలికాప్టర్లో దేవరపల్లి చేరుకున్న జగన్ అక్కడి నుంచి పొగాకు కొనుగోలు కేంద్రం వరకు రోడ్ షో నిర్వహించారు. పొగాకు కొనుగోలు కేంద్రంలో రైతులతో సమావేశమయ్యారు. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు పాలనలో రైతులు నష్టపోయారని జగన్ అన్నారు.
పొగాకుతో పాటు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసమే కనిపిస్తుందన్నారు. చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ అని జగన్ విమర్శించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏం జరుగుతూ ఉంది అని అంటే విద్యారంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగాలు, మహిళా సాధికారత, సుపరిపాలన అన్నీ కూడా ఈరోజు విధ్వంసమే కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. ఎవరైనా ఈ పాలన మీద చంద్రబాబు నాయుడు గారితో అన్యాయం అయిపోయిన పరిస్థితులను ఎవరైనా ప్రశ్నిస్తే పొద్దుట లేచినప్పటి నుంచి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఇవి మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనకు కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ. రాష్ట్రానికి, ప్రజలకు బాధ తప్ప ఇక ఏదైనా కానీ మిగిలిందా అని అడుగుతా ఉన్నాను. పొగాకు రైతులకు సంబంధించిన పంటను తీసుకున్నా ఇవాళ కనిపిస్తున్నది ఏమిటి అని అంటే సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డును పడి ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏంటంటే క్యాన్సర్ వస్తుందంట. వరికి గిట్టుబాటు ధరలు రాకుండా డమాల్ చేసే కార్యక్రమం చేశాడు. చంద్రబాబు నాయుడు అంటాడు మిర్చి తింటే అసిడిటీ వస్తుందంట, కాబట్టి మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు రాకుండా డమాల్ చేశాడు. మామిడి తింటే చంద్రబాబు నాయుడు గారు అంటారు షుగర్ వస్తుందట, అందుకే మామిడి పంటను కూడా డమాల్ చేశాడు. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు రోడ్డు మీదకి వచ్చాడు. ఇక పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బతింటుందంట, పొగాకుకు మంచి రేటు వస్తే అని పొగాకు రైతులు కూడా ఇవాళ డమాలనిపించాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు హానికరం, వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రమాదకరంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. గిట్టుబాటు ధర రాక పంట అమ్ముకునే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నా కళ్ళెదురే కనిపిస్తూ ఉంది. ఈ అమ్మ ఆక్రందన వినేదానికి కనీసం ఒక ఎంపీ, ఒక మంత్రి, కనీసం ఒక ఎమ్మెల్యే కూడా వచ్చి పరామర్శించలేదు. వాళ్ళని రేట్లు అన్యాయంగా పడిపోతా ఉన్నా కూడా కనీసం పరామర్శ కూడా నోచుకోలేదు ఈ తల్లి. రాష్ట్ర యావరేజ్, రాష్ట్ర సగటు ధర 289 రూపాయలు 2023-24 మధ్య కొనుగోలు జరిగాయి. హైయెస్ట్ రేటు 411 రూపాయలు చొప్పున కొనుగోలు జరిగింది. హైయెస్ట్ రేటు 411 రూపాయలకు కొన్నట్టుగా నిర్ధారిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గురువారం ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఉదయం 10:30 సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో అమరావతి, సిఆర్డీఏ పరిధిలోని పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ కోసం మోతడక గ్రామంలో 2340 ఎకరాల ల్యాండ్ పూలింగ్, పల్నాడు ప్రాంతంలోని దేవాదాయ శాఖ భూముల అంశం, అమరావతిలో డేటా సెంటర్లు, 5G సెల్ టవర్లు, రోప్వే ప్రాజెక్టులు, క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం వంటి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బీసీ రక్షణ చట్టం ముసాయిదాపై జరిగిన కీలక సమావేశం ముగిసింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎన్ఎండి ఫరూక్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీలో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఎన్నికల సమయంలో
మరి మానశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, మరి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర సమయంలో ప్రజలు ఒక పక్క బీసీలపై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, బీసీల పైన ఎన్ని అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నీ ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలోనే బీసీ రక్షణ చట్టం అమలు పరుస్తామని ఆ రోజు మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు తెలియజేయడం, అదే విధంగా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ రక్షణ చట్టం మరి లీగల్ సెల్ వారితో కూడా మాట్లాడి ఏజీ గారితో కూడా ఒపీనియన్ తీసుకొని ఒక ముసాయిదా బిల్లు కూడా తయారు చేయబడిందన్న విషయం కూడా తెలియజేస్తూ, గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బీసీ మంత్రులు అందరం కలిసి GOM లో కూడా పలుమార్లు చర్చించడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, అదే విధంగా బీసీ సంఘాలతోనూ బీసీ ప్రజాప్రతినిధులతోనూ కూడా చర్చించడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మరి ఈ ముసాయిదా బిల్లు గురించి బీసీల రక్షణ కోసం ఏ విధంగా వారి సూచనలు సలహాలు కూడా తీసుకోవడం అయిన విషయం కూడా తెలియజేస్తూ, అదే విధంగా మరి ఇది బీసీ సంఘాలతో కూడా మరొకసారి చర్చించి జిల్లా వైజ్ గా కూడా కూర్చొని చర్చించి అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పటికే 3 సమీక్షా సమావేశాలు నిర్వహించామని, బాధితులకు త్వరితగతిన ఉపశమనం కల్పించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. అగ్రిగోల్డ్కు సంబంధించిన సుమారు 20,000 ఎకరాల భూమిలో 6,000 ఎకరాలకు పైగా భూమి వేయడానికి సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. నిర్ణయం తీసుకున్నారు. 23,430 ఎకరాల భూమి ఏదైతే ఇమూవబుల్ ప్రాపర్టీస్ కింద మేము ఐడెంటిఫై చేశామో అందులో 20,450 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ 20,450 ఎకరాల్లో 14,304 ఎకరాలు అబ్సల్యూట్ గా అది ప్రభుత్వానికి, మన పోలీస్ శాఖకి, సిఐడి డిపార్ట్మెంట్ కి అందించడం జరిగింది. 6,330 ఎకరాలు ఫిట్ ఫర్ ఆక్షన్. రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా 2027 జూన్ వరకు తాగునీటి కోసం నీటిని భద్రపరచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఏపీకి దక్కే 63% వాటాలో తొలి ప్రాధాన్యత తాగునీటికే ఇస్తున్నామని నిమ్మల తెలిపారు. దశలో త్రాగునీరుకి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రతి వారం కూడా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తూ గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజుకు చూస్తే దగ్గర 119 టీఎంసీలు ఈ టైంకి మనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి 10 రోజుల్లో ఫోర్కాస్ట్ ని బట్టి అంచనా వేస్తే ఇంకొక 100 టీఎంసీల వరకు కూడా శ్రీశైలంకి రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చినటువంటి శ్రీశైలం కృష్ణా వాటరు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన రేషియో ఏదైతే 63% వాటా ఏదైతుందో ఆ వాటాకు వచ్చేటువంటి కృష్ణా జలాల్ని త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా. ఎందుకంటే రేపు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఇంకా సూపర్ ఎల్నినో బలపడుతుంది, టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి, వడగాల్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో 2027 జూన్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాటిని మనం త్రాగునీరు కోసం భద్రపరచుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మరి గైడ్ లైన్స్ ప్రకారమే ఈ రోజు కూడా హంద్రీనివాకి ఒక 13 టీఎంసీ. ప్రపంచంలో గతంలో ఎన్నడూ లేనంతగా వేగంగా మారుతుంది ఏఐ, క్వాంటమ్ ఇంజనీరింగ్ వంటి నూతన సాంకేతికతలు సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ భవిష్యత్తు అవకాశాలను యువత అందిపుచ్చుకునేలా సిద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో విద్యా విధానాన్ని సమూలంగా మారుస్తున్నామని స్పష్టం చేశారు. యువత కేవలం ఉద్యోగార్థులుగా మిగిలిపోకూడదు, ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలన్నదే లక్ష్యమన్నారు మంత్రి లోకేష్. It is merely beginning of a wonderful journey called your life. Your life is not just about getting a degree, but I believe that today you are accepting a great responsibility that will rest on your shoulders. A responsibility to your family, your society, your nation and yourself. But true success comes when your knowledge makes someone else's life far better. That is the real purpose of a great education. Never stop learning. The degree you receive today is not the end of education. It is the beginning. The world is changing every day. Keep learning, keep curious and stay humble. Years from now, I hope people do not remember you only for your success, but I hope they will remember you. గుంటూరు జిల్లా మంగళగిరిలో హిందూ దేవాలయాల పరిరక్షణ కోరుతూ బీజేపీ నేతలు సైబర్ డీజీ రవిశంకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. నటుడు ప్రకాష్ రాజ్ హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రకాష్ రాజును ఎక్కడ కనిపిస్తే అక్కడ దాడి చేస్తామని, దమ్ముంటే ఏపీకి రావాలని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
హిందూ దేవుళ్లపై రాముడిపై ప్రకాష్ రాజ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదంటూ టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఆయనను వెంటాడి ఆ రాష్ట్రం దేశం నుంచి తరిమి కొడతామని, సినిమా ఇండస్ట్రీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే కొంతమంది పాస్టర్లు పని కట్టుకొని హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుని మీద కానీ, బ్రహ్మ మీద కానీ, దేవతామూర్తుల మీద కానీ అనరాని మాటలు మిత్రులారా వినలేకపోయాం. కంట్లో నీళ్ళు వస్తున్నాయి. మన హిందూ దేవుళ్ళ గురించి కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా అని అడుగుతున్నా నేను. మీరు కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా అని అడుగుతున్నా ఈ ఫాస్టర్స్ని. ఫ్రాడ్ ఫెలోస్, నేను తమాషా చేస్తున్నారా? హిందూ దేవుళ్ళని మీ ఇష్టానుసారంగా మాట్లాడడం, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా విమర్శించడం, నోరు ఉంది కదా అని చెప్పి మీరు మా దేవుల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, ఒళ్ళు జాగ్రత్త, తోలు తీస్తాం జాగ్రత్త, వదిలే ప్రసక్తే లేదు. వీరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విజువల్స్ కూడా మిత్రులారా, ప్రకాష్ రాజు వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. శ్రీరామచంద్రులు ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వచ్చారని, పళ్ళు దొంగలించారని చెప్పి పళ్ళు రాలిపోతాయి. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో తొలగింపు వ్యవహారం నేపథ్యంలో మెటా అధినేత మార్క్ జూకర్బర్గ్ బహిరంగ క్షమాపణలు తెలిపారు. ప్లాట్ఫామ్ నిర్వహణలో జరిగిన లోపాలపై విచారం వ్యక్తం చేశారు. కొన్ని రకాల కంటెంట్ను ప్రోత్సహించేందుకు భారీగా చెల్లింపులు జరిగిన అంశంపైన మెటా వివరణ ఇచ్చింది. ప్లాట్ఫామ్ నిర్వహణలో తీవ్ర పొరపాట్లకు మార్క్ జూకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. రెపో రేటుపై భారతీయ రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును యథాతథంగా 5.25% వద్ద కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష అనంతరం ఈ నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ప్రస్తుతం న్యూట్రల్ ద్రవ్య విధానాన్ని కొనసాగిస్తున్నామని గవర్నర్ తెలిపారు. దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందని, ఆర్థిక పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. Also decided to continue with the neutral stance. I shall now briefly set out the rationale for these decisions. The MPC noted that పార్లమెంటు ఆవరణలో విపక్ష పార్టీలు ఆందోళన దిగాయి. గాంధీ విగ్రహం నుంచి మకర్ద్వార్ వరకు నిరసన ఎంపీలు ర్యాలీ నిర్వహించాయి. పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడులు ఘటనపై కేంద్ర హోంమంత్రి పార్లమెంట్లో వెంటనే ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయోధ్య ఆలయ విరాళాల వ్యవహారంపై కూడా సభలో సమగ్ర చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే జమ్మూ కాశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్లో మరోసారి హైడ్రామా చోటు చేసుకుంది. ఉభయ సభల్లో విపక్ష సభ్యులు ఆందోళన దిగటంతో సభా కార్యక్రమాలు తీవ్ర అంతరాయానికి గురయ్యాయి. లోక్సభలో విపక్ష ఎంపీలు వెలులోకి దూసుకెళ్లి నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ తమ డిమాండ్లపై చర్చ జరపాలని పట్టుబట్టారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. విపక్ష సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొంది. There is no point of order in zero hour, you know very well. Now, Shriman Rajiv Kumar ji, are you going to speak or not? Otherwise, I will call the other. I would request you to give the time to. Sir, You are going to speak or not? Sir, I am willing to speak, but sir, within this. Okay, the House will meet at 12 noon today. Sir, point of order here. There is no point of order. పార్లమెంట్లో ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో కీలకమైన డీలిమిటేషన్ బిల్లుపై విస్తృత చర్చ జరిపి ఆమోదించేందుకు ఆగస్టు 16, 17, 18 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారం కోరుతూ డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని తెలుసుకునేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమైనట్లు సమాచారం. ఆగస్టు 16 నుంచి 18 వరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ప్రభుత్వ ప్రతిపాదనపై చర్చించినట్టు తెలుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజీనామాల పర్వం కొనసాగుతుండగా మహర్షి వాల్మీకి ఎస్టీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి కాంగ్రెస్ ఎమ్మెల్యే బసనగౌడ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు పంపారు. ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. వాల్మీకి ఎస్టీ అభివృద్ధి సంస్థకు సంబంధించిన అంశాలపై గతంలోనూ చర్చలు జరిగాయి. తాజాగా చైర్మన్ పదవికి బసనగౌడ వైదొలగటం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి ఎన్ మేరీ విల్సన్ బడ్జెట్ను సభ ముందుంచారు. విద్య, నైపుణ్య అభివృద్ధి, మహిళా సంక్షేమం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసింది. ఎన్నికల హామీలో భాగమైన అన్నన్ సీట్ తిట్టం కింద వధువులకు 8 గ్రాముల బంగారం, ఒక పట్టుచీర అందించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం 812 కోట్లు కేటాయించింది. 2031 నాటికి 5 లక్షల మందికి కృత్రిమ మేధాలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్ల కోసం 2000 కోట్లు, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు 300 కోట్లు కేటాయించింది. అలాగే 11వ తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్లు, హెల్మెట్లు, వాటర్ బాటిళ్లు అందించనున్నట్లు వెల్లడించింది. தள்ளுபடி தகுதி உள்ள அனைத்து விவசாயிகளின் கணக்கு ఆర్బీఐ అంచనాలకు అనుగుణంగా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల నేపథ్యంలో రోజంతా సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. చివరికి సెన్సెక్స్ 152.05 పాయింట్ల లాభంతో 78,581 వద్ద స్థిరపడగా నిఫ్టీ 9.75 పాయింట్ల స్వల్ప లాభంతో 24,624.65 వద్ద ముగిసింది.